ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన ఆస్తులు, ఆర్థిక లావాదేవీల మీద ఇప్పటికీ పూర్తి క్లారిటీ రాలేదని, ఈ విషయంలో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరి స్థాయిలో వారు దాటవేత ధోరణి అవలంబిస్తున్నారనే కామెంట్లు 2014 నుంచి వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఒక అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత విభజన సమస్యల పరిష్కారం విషయంలో ఒక కీలక అడుగు ముందుకు వేశారు. ఇందులో భాగంగా గత నెలలో ఆయన హైదరాబాద్‌లో తెలంగాణ సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగిన చర్చల పర్యవసానంగా ఫలితాలు తెర మీదకి వచ్చాయి. ఇందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వానికి 2,500 కోట్ల మేర దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న బకాయిల్ని క్లియర్ చేసింది. అయితే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకున్నట్టు తెలుస్తోంది. గతంలో హైదరాబాద్‌లోని ఇన్నర్ రింగ్ రోడ్డు, హుస్సేన్ సాగర్ ప్రాజెక్టుల కోసం విదేశీ రుణాలు తీసుకున్నారు. అయితే వాటి చెల్లింపులు పూర్తి కాకముందే రాష్ట్ర విభజన జరగడంతో ఆంధ్రప్రదేశ్ పేరుతో ఉన్న అకౌంట్స్‌కి ఆ రుణాలు రావడంతో వాటికి సంబంధించిన వడ్డీ, అసలు సొమ్ము ఏపీ ప్రభుత్వమే కడుతోంది. అయితే ఇందులో 42% వాటా ప్రతి సంవత్సరం తెలంగాణ సర్కార్‌కి ఏపీ చెల్లించాలి. అలా చెల్లించేలా కేంద్రం కూడా చూడాలి. అయితే గత 10 ఏళ్లలో కేసీఆర్ సర్కార్ ఇది కట్టలేదు. దీంతో గత 10 ఏళ్లకు సంబంధించి 2,500 కోట్లు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కి అందజేశారు. అలాగే రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన ఆస్తులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఇప్పటికే పూర్తి క్లారిటీ రాలేదని, ఈ విషయంలో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరి స్థాయిలో వారు దాటవేత ధోరణి అవలంబిస్తున్నారనే కామెంట్లు 2014 నుంచి వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా 2 రాష్ట్రాల మధ్య ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది.